హలో, ఏంటి వీడియో పట్టుకొచ్చావు? బాగానే ఈ మధ్య పని లెగ్గొట్టేసి కష్టపడి గారెలు ఎత్తుంటాను. ఇంత గారెలు ఎందుకు ఎత్తున్నావు చెప్పు, స్టార్ట్ చేయి అక్కడ నుంచి. అండి, అందరూ ఎలాగున్నారు? గారెలు ఎత్తున్నాం కదా, గారెలు. సో ఇవాళ ఏంటంటే మా కలింతోని సంక్రాంతికి పోట్లకి అరేంజ్ చేసుకున్నామండి. పోట్లకి అంటే మీకు తెలుసు కదా? నాకు తెలీదమ్మా. పోట్లకు తెలీదు అంటే విన్నాను. సో అందరం పట్టుకెళ్ళి అక్కడ తింటాం కదా. సో సరదాగానే ఎవరికి వచ్చిన వంటలు వండుకోమన్నారు. నేను ఏంటంటే పులిహోరనే, మనం పులిహోర బాగా కలుపుతాం కదా, అదే మా ఆయన పులిహోర బాగా కలుపుతాడు కదా, అందుకని చెప్పి పులిహోర ఒకటి తీసుకున్నాను. నేను ఏమైనా గారెలు బాగా వేసేస్తాను అనమాట, అందుకని గారెలోని. తర్వాత మా గోదావరికి సంబంధించిన సున్నుండలు ఉంటాయి కదా, ఆ సున్నుండలోనే ఇవన్నీ చేసుకుని అక్కడికి వెళ్ళి శుభ్రంగా అరిటాకు భోజనాలు అయితే తిన్నామండి. అవన్నీ మీకు కూడా పెట్టేస్తానులే. ఈ లోపు మొత్తం వీడియో చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను గారెలు వేసుకుని చిన్న చిన్న క్లిప్లు ఎలా రెడీ అవుతున్నాను ఏంటి, వారు మంచి పొట్టు చీర నగలు అదర కొట్టేస్తాను, అవన్నీ మీకు పెడతా ఉంటానే. ఎప్పుడు నాన్ వెజ్ ఈ పాటికి బిర్యానీలు, అందులో కొత్తిమీరలు చలితో కూర్చునే వాళ్ళు. కాకపోతే సంక్రాంతి కాబట్టి మంచిగా వెజ్ ప్లాన్ చేయం అందరం అని. సో అంత గారెలతో పాటు కొంచెం పునుగులు కూడా వేస్తానండి. గారెలు పునుగులు అయిపోయినాయి. ఇప్పుడు పులిహోర అనమాట. పులిహోర కలుపుతాం వేడివేడిగానే. ఇందులో వచ్చి ఏంటంటే నేను మొత్తం తాలింపు దినుసులు వేసామండి. జీడిపప్పులు, కరివేపాకులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు, ఆవాలు మొత్తం అన్ని వేసామండి ఇలాగా. ఇందులో పసుపు కూడా వేస్తాం కొంచెం, ఎందుకంటే నేను కొంచెం మేము చేసేది లెమన్ అనమాట. వేరుశనగుళ్ళు మర్చిపోయాము, మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకండి. మా పులిహోర రాజు ఉన్నాడు కదా, పులిహోర బాగా కలుపుతాడు దా. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అయ్యా. ఇందాక నుంచి వీడియో పట్టుకుని ఏ మాత్రం పని చేయకుండా తిరుగుతున్నాండి. పిల్ల తీసిందిలే వీడియో, ఇంకో వేసుకో. కలుపు, బాగా కలుపు. బయట కలుపుకుని రాదు కదా, అందుకని ఇంట్లో కలుపుకున్నప్పుడు ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. బయట కలపడం రాదు, నేను చెప్పాలి, నీకు నువ్వే చెప్పేసుకోవడం కాదు. మొబైల్ అని చెప్పి వెంకటేష్ గారి లాగా మామూలు ఓవరాక్షన్ చేయట్లేదు తెలుసా నువ్వు. పంచ్ అంటే ఇలా ఉండాలి. ఇంకా వెళ్తున్నా రెడీ అవ్వడానికి, మరి అయిపోయింది కదా. ఏందా కొంత ఎట్టేలాగా ఎలా ఉందో చెప్పు. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. బాగుందా? ఇంకేమైనా పడదా? ఏమనుకున్నా మనం కలిపితే అంతే. బాగా వచ్చింది, కొంచెం ఉప్పు పడుతుందేమో. అలాంటా? సరే చూసుకుని ఆ ట్రైలో పెట్టి స్పాయిల్ కట్టే. నేను రెడీ అవ్వడానికి వెళ్ళిపోతాను, శుభ్రంగా రెడీ అయిపోతాను. బాయ్ బాయ్. మమ్మీ what are you doing? రెడీ అవుతున్నానే చెప్పాను కదా, వంటలు అయిపోయినాయి. ఇప్పుడే చీరది కట్టి రెడీ అవుతున్నాను. ఇది నేను యజ్ఞ సిల్వర్ జ్యువెలరీ దగ్గర తెచ్చుకున్నాను రా. ఇది చూసేవరా ఎంత బాగున్నాయో. Can I wear it? తర్వాత ఇవాళ నేను ఎట్టుకుంటాను, రేపు నీకు ఇస్తానులే కావాలంటే. రేపేముంది ఫంక్షన్ నీకు కావాలంటే కట్టుకు. చూడు వీటి కోసమే ఈ చెవులు కూడా కొనుక్కున్నాను నేను. అంటే చూసేవి ఎంత బాగా వచ్చినాయో డిజైన్ ఇది కదా. వడ్డడం కూడా పెట్టాలి, ఇంకా పెట్టలేదు, పెడతాను. హే డోంట్ షో మై జ్యువెలరీ బాక్స్. I'll show them. I'll show them. No. అయ్యి చేయడము Daddy, కూడా అయిందా? what if you drop those? What? అలా పట్టుకెళ్తే పడిపోతే ఏం చేస్తావు దారిలో అంటే. మొన్న అలాగే అందరు ముగ్గేస్తున్నప్పుడు కూడా చేస్తుంది. మొఖం మీద వేసుకుంటున్నారు. ఏది రెండు చీరలు అక్కడే ఉన్నాయి కదా, ఎలా కొడతారు? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఓహో చూసావా, ఇలా అన్నట్లు బాగా వాడుతుంది. వెళ్ళండి చేతులు పెరుగుగళ్ళ కట్టడం కోసం చాలా కష్టపడుతుంది అన్నయ్య. ఇప్పుడు దిగినప్పుడు అరటికాయలు, అరటి చెట్లు అన్నీ పడాలి. మరి ఆ సగం కట్ అయిపోతుంది, సగం రావట్లేదు. అలా మేడం, మొడి తిరుగు రెడీ.
అక్క సరిగా రాలేదని చంపేద్ద మళ్ళీ ఇటు ఇంకోటి ఇంకోటి దిగాలి. ఏ ఇట్స్ క్యూట్ జస్ట్ రిలాక్స్. ఇది అన్యాయం బాబు గారు. మీరేమో ఓన్లీ అక్క మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆవిడ ఒక్కతే వస్తే పోదు. ఇంకా అన్నయ్య ఇక నువ్వేంటి అన్నయ్య కూడా తెలుసా ఫోటోలు అక్కర్లేదు ఉందంట. అరటికెళ్ళు లేవనుకోండి గెలలు మా ముందుకు పెట్టండి. ఇలాగా అరటి చెట్లు ఇక్కడ పెట్టారు కదా, నేను ఇప్పుడు ఇలాగంటాను వీళ్ళిద్దరు నేను అరటి చెట్లు రావడం అనుకోండి, చెట్లు ఇంకా దగ్గర పెట్టండి, వాళ్ళు కూడా దగ్గర లాగేద్దాం. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి. అంటే ఎలాగున్నది అలా తీసేయకూడదు. మేము ఇంత ఉన్నామనుకో సప్పని ఇంత రావాలి మనిషి. మేము పూలు పంచుకుంటున్నాం. పోనీ మధ్య నీకు పూలు కావాలా? నేను ఆల్రెడీ పెట్టేసాను. మేము మామూలుగానే అలాగ ఉంటాం. ఇవాళ మీరు మేకప్ లేదు, అందుకే మీ పక్కన మేము ఇంకా మెరిసిపోతున్నాం. ఇంకెవరు తనకు కావాలా? ఫోటోలు దిగుతున్నారు వాళ్ళు. ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు. ఏంటిది తర్వాత తిందామేంటి? ముందు తింటే అవ్వదు. ముందు తిన్నామని మూతికేసుకుందంతా పోద్ది కదా. నేను పప్పుతో పాటు నా లిప్స్టిక్ కూడా తినేస్తాను, అప్పుడు మళ్ళీ లిప్స్టిక్ వేసుకోవాలి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇదిగో ఇలా తయారైంది. ఎందుకు మేమేదో పాడైపోయిన పాప్కార్న్ ఏదో చేస్తే మీకు ఫుడ్ వాల్యూ తెలియలేదు. పాప్కార్న్ ఏంటండి? ఉంది. అవును. ఇది ఏం తీస్తున్నారు? మేము ముచ్చట్లు ఆడుకుని తింటున్నారా? యా మంచిగా ఆయన చెప్తున్నాడు. చూసారా అన్నయ్య ఏమో ఎంచక్క పెడుతున్నాడు, మా వదినేమో కూర్చుని కబుర్లు చెప్తుంది ఆడవాళ్ళతో కలిసి. అబ్బా ఆకు ఇది 2 feet అంటండి ఆకు. అరిటాకులు మీరు చెప్పండి. అన్నయ్య పులిహోర కలపడంలో ఇంకా చాలా ఉన్నాయి. చిక్కుడుకాయ టమాటా కారపొడి. ఆంధ్ర ఆవకాయ. ముద్దపప్పు ఎక్కడ ఉంది? ముద్దపప్పు పక్కన పెడదాం. ఇదేమో సున్నుండ్లు, రవ్వ లడ్డూలు. రెండు ఫుడ్ తినాలి కాదు. ఆకు సరిపోదేమో అక్కడ అసలు. అక్క ప్రేమతో ఫస్ట్ అరిసెలు స్టార్ట్ చేసింది. నెక్స్ట్ కమాన్ బూరు ఒకటి చాలు. ఎంత బూరులా ఉంటే మాత్రం 2-3 బూరులు తింటాను అనుకున్నావా? ఇది ఉడిది మన హాలోవిన్ టైప్ లో మరి ఏం చూస్తున్నారు సార్ మీరు? వీడియోలో పెళ్ళ వస్తుందా లేదా చూస్తున్నట్టున్నాం, మిగతా ఏం చూడట్లేదు.
కాదు గీ ఊర్లు. ఇలాగే ఎంతమందికి ఇష్టమో ఎంతమంది తింటారో కూడా కామెంట్ చేయండి ఈ సంక్రాంతికి. చూసారండి మొత్తం ఐటెంలన్నీ ఎన్ని రకాల ఐటెంలు ఉన్నాయో నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీరు ఎలాగ చూస్తారు కాబట్టి చూసి కామెంట్ చేయండి. అంటే నేను నిజానికి లెక్కట్లేదండి, అది అసలే నిజం. ఇక్కడికి వచ్చేప్పటికి గబగబా లెక్కట్టేద్దాం. 1 2 3 4 5 6 7 ఆల్మోస్ట్ 30 ఐటెంలో నేను కరెక్ట్గా లెక్కెట్టాను లేదు, మీరు చెప్తారు కదా అది చెప్పండి. ఉంటాను మరి. ఇంకా ఆకలి వేస్తుందంటే ఆకు ఇంత ఎదురుగా చూసి సంక్రాంతి సందళ్ళే విందు భోజనాలు చేసి రావడానికి నచ్చినట్టు ఊరిలో తిరగడానికి మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా. అదేంటే అడ్డడ్డడ్డడ్డడ్డ అమ్మ పూర్ణిమ ఆ పిల్ల ఇలాగ ఎందుకమ్మా, ఇంకెక్కడి నుంచి మనం లేపి వాళ్ళు ఎవరు లేరు ఇంకా. అది అబ్బా ఇప్పుడు గేమ్ ఆడదాం అందరూ, అర్థమైందా? ఆ గేమ్ ఎలా ఉండాలంటే ఎవరు ఎక్కువసేపు కళ్ళు మూసుకుంటారో. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఎక్కువసేపు కళ్ళు మూసుకున్న వాళ్ళు గెలిచినట్టు, అర్థమవుతుందా? రే నా కష్టాలతో నేను ఎడుతుంటే మధ్యలో నీ గోలేంటి? ఇందాక ఆకులో అన్నీ పెట్టేసాం కదండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట. అసలైంది పెట్టుకోవడం మర్చిపోయాము. జున్ను అబ్బా ఎంత గట్టిగా ఉందో, తీసే గిన్నెలో పెట్టండి అమ్మా. రండి. జున్ను అండి, గిన్నెలు రెడీ చేసాము. జున్ను ఎంత బాగుందో గిన్నె కూడా అంతే బాగుంది కదండి. బాగా తిన్నాం, ఆకు భోజనం కుమ్మేసామన్నమాట. నేనైతే అక్కడే పడుకుని ఇంక లేగలేకపోయాను పిల్లో వేసుకుని. సో వంటలు అయితే చాలా బాగా కుదిరినాయి. ఆకు భోజనం అదరగొట్టాము. మీరు కూడా ఎవరన్నా ఆకు భోజనం తినుంటే మాత్రం ఈ సంక్రాంతికి మన గోదావరిలు కానీ ఎవరన్నా సరే నాకు కామెంట్ చేయండి ఎంతమంది ఆకు భోజనం తిన్నారో. సో ఇవాళ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి పండుగ చేద్దామా. అన్న అలా చెప్తే కానీ ఎయిరు బాగా ఏం మంగిపోతున్నారు. ఫ్లో పోయింది. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.
నెక్స్ట్ నెంబర్ వచ్చేసి అందరూ అరవాలి. 81